ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,490 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,783 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర నేడు తగ్గినట్టు గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్వల్పంగా తగ్గుదల చూడవచ్చు. నిజానికి బంగారం ధర జనవరి 28వ తేదీన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి 1,83,000 రూపాయల నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిందని చెప్పవచ్చు. బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న ధర వద్ద ఉంటాయా లేక పెరుగుతాయా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం గడిచిన ఏడాది కాలంగా బంగారం ధర దాదాపు 80% పెరగడమే. ముఖ్యంగా డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. అదే సమయంలో డాలర్ విలువ తగ్గితే బంగారం ధర భారీగా పెరుగుతున్న సందర్భం కూడా చూస్తున్నాం. రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం ఇదే అని చెప్పవచ్చు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,43,380 రూపాయలు పలుకుతుండగా 10 గ్రాముల వెండి ధర 2,434 రూపాయలు పలుకుతుంది. సిల్వర్ ధరలు గడిచిన కొంతకాలంగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సిల్వర్ ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కన్నా దాదాపు 40% తగ్గింది. భవిష్యత్తులో సిల్వర్ ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయని ఆందోళన ఇన్వెస్టర్లో నెలకొని ఉంది. గత సంవత్సర కాలంగా గమనించినట్లయితే సిల్వర్ ధర దాదాపు 180% వరకు లాభాలను అందించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున సిల్వర్ ETF ఫండ్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సిల్వర్ ETF స్కీముల్లో పెట్టుబడి పెట్టేవారికి ప్రస్తుతం తగ్గుతున్న వెండి ధర నిరాశ కల్పించింది. వెండి ధరలు గడిచిన కొంతకాలంగా గమనించినట్లయితే తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు వెండి ధరలను ఎక్కువగా నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెండి మైనింగ్ తగ్గిపోవడంతో ఒక్కసారిగా సిల్వర్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ప్రతి నెల పెరుగుతోంది.